దైవజనులు లేసన్న గారు ఉన్నారే, ఇక ఆయన గురించి కాక ఎవరి గురించి చెప్పుకుంటాం ఏంటి? ఇంత వైభవం, ఇంత హంగు రంగు, ఇంత ఆత్మీయ అంతరిక్షం, ఆత్మ ప్రపంచం మన కళ్ళతో మనం చూస్తున్నామంటే, నాకు తెలిసిన నా చిన్న సేవా అనుభవంలో నేను గ్రహించి నేను చెప్తాను. యేసన్న గారు ఏది ప్రారంభించినా, ఏది ఆయన చేయదలిచిన ఆ పరలోకమందున్న దేవుడు ఆమెను అనేసాడండి, అంతే. ఆమెను అనేసాడు, ఇక అంతే. ఆయన ఏది ప్రారంభించినా అందులో ఒక 100 ఫలం కనబడేది. ఏది ప్రారంభించినా అది క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా కనబడేది. ఏది ప్రారంభించినా అది సఫలమే కానీ విఫలము అనే అనుభవమే లేదండి. ఎందుకని? ఒక్కడిగా నిలిచిన ఒక సేవకుడు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం, ఆయన ఏది ప్రారంభించినా ఆయన ఒంటరిగా ప్రారంభించిన వాడు కాదు, దేవునితో కలిసి ప్రారంభించాడు. ఆయనతో కలిసి అడుగులు వేశాడు, ఆయనతో కలిసి దీపం వెలిగించాడు. ఆ దీపం ప్రపంచానికి వెలుగై కూర్చుంది ఈ రోజున. మీరు ఆలోచించండి. నేను చెప్పాను కదండి, ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని నేను. మా ఊర్లో అప్పట్లో పూర్ణరాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 17వ తేదీ అని ప్రకటన చేస్తే మా ఊరోళ్ళు కొంతమంది నవ్వుకున్నారండి. 24 ఆ సంవత్సరాల్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 17వ తేదీ అని ప్రకటన చేస్తే మా ఊరోళ్ళు కొంతమంది నవ్వుకున్నారండి. నెల పెడతారంటే ఎట్లా వస్తారు జనం? ఏదో ఒక నెల కొత్తగా ఉంటుందానికి వస్తారు, 2వ నెల వస్తారు, 3వ నెల డుమ్మ కొట్టేస్తారు. ఎన్ని చూడలేదు ఇట్లాంటివి అనుకున్న వాళ్ళే. ప్రతి నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మామూలుగా వాస్తవంగా ఎట్లా ఉండేదంటే, మా సంఘాల్లో అంటే లోకల్గా ఉన్న సంఘాల్లో మాసాంతర కూడికలను పెట్టేవాళ్ళు. నెల 30వ తేదీ 31వ తేదీ మాసాంతర కూటం అని పెట్టేవాళ్ళు. గట్టిగా ఎత్తుకుంటే పాస్టర్ గారితో కలిసి 10 మంది వెళ్ళేవాళ్ళు. ఇక 10 మంది మాసాంతర కూడికలు కూర్చొని 12 గంటలు ఎప్పుడవుతుందా అని వీళ్ళు ప్రార్థన చేయరు, వాచ్ వైపు చూసుకుంటుంటారు. ఇక ముగించుకొని వచ్చేసేవాళ్ళు. ఇంకా అక్కడక్కడ అడపదడప ఒకవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగినా ఎలాగ ఉండేదంటే, మీకు తెలియదేముందండి, ఏదో కొద్ది మందిగా కూర్చొని ప్రార్థనని ప్రారంభించేవాళ్ళు, దేవుని ఒడిలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆమె అన్న తర్వాత అందరూ చేతులు పట్టుకొని మెట్లు దిగింటికి వచ్చేవాళ్ళు. ఎవడు ప్రార్థన చేసింది ఎవడికి అర్థమయ్యేది కాదు. వీళ్ళందరి ప్రార్థన ప్రభువుకి అసలు చేరేదే కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో, అలాంటి ఆచారపు ముసుగు ఏలుబడి చేస్తున్న ఆ దినాలలో ఒక చైతన్యం కలిగేటట్లు, ఒక ప్రభంజనం ఏర్పరచబడేటట్లు, ఒక చైతన్యంతో ప్రజలు ఆశీర్వాదానికి యోగ్యులయ్యేటట్లు యేసన్న గారు ఏది ఒక సువార్త కూడికి కదా ప్రజల్ని పోగు చేసినట్లు లక్షల వేల మందిని సువార్త కూడికలకు వచ్చినట్లుగా వచ్చేవాడు జనం. అంత జనాన్ని పోగు చేసి రాత్రంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రజలు ప్రభు పాదాలు పట్టుకొని గోసారి ఏడ్చి ప్రార్థించుకొని విన్నపించుకొని మొరపెట్టుకొని అద్భుతాలు మహత్కార్యాలు ప్రజలు కళ్ళతో చూస్తుంటే, ఏ ప్రజలైతే నవ్వి పరిహాసం చేసి ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది అన్నారో, ఆ ప్రజలే నోటి మీద వేలేసుకొని అబ్బురిపోయేటట్లు దేవుడు ఆయన ద్వారా ప్రారంభించిన ప్రతిదీ కూడా ఈరోజున్న క్రైస్తవ లోకానికి, నాకు అది ఊహకు అందనివి ఇలాంటివన్నీ అనిపిస్తుందండి. ఎందుకంటే జయ అపజయాలు అనేవి కొన్ని సందర్భాలలో సఫలము, మరికొన్ని సందర్భాల విఫలము అనేవి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఇదిగో ఇలాంటి
దేవునితో కలిసి పనిచేసే పనివారి యొక్క సేవకుల యొక్క ఆశీర్వాదం ఆశ్చర్యంగానే ఉంటుందండి. క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు వింటున్నట్టు నటిస్తున్నారా? వింటున్నారండి? కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఒక కొత్త పాట పాడుకుంటూ, క్రొత్త కీర్తన, క్రొత్త గీతం పాడుకుంటూ కొత్త సంవత్సరంలోకి స్థుతించుకుంటూ వెళదామని ఆయన మొట్టమొదటగా ఒక క్రొత్త పాట రాసుకుని కొత్త పాట పాడుకుంటూ కొత్త సంవత్సరంలోకి వెళదామని ప్రారంభించాడా? ఈరోజు కొత్త పాట లేని కొత్త సంవత్సరం ఏంటో ఒకటి చెప్పండి చూద్దాం. కొత్త పాట లేని కొత్త సంవత్సరం ఒకటి చెప్పండి. ఓ క్రొత్త పాట పాడుకుంటూ ఆనందంగా ఆయన క్రొత్త సంవత్సరంలో ఆరాధించుకుంటూ ప్రభుకు ఒక క్రొత్త పేరు పెట్టుకొని ఆయన అడుగు పెట్టడం, ఆయన ఆనాడు ప్రారంభించిన ఆ ఆశీర్వాదకరమైన ఆ పరిచర్య ఈరోజు క్రైస్తవ లోకాన్ని అలుముకుంది. ఏ చిన్న సేవకుడే పెద్ద సేవకుడే, క్రైస్తవ లోకంలో చిన్న సంఘమే పెద్ద సంఘమే అనే తారతమ్యం లేకుండా ఈరోజున క్రైస్తవ లోకంలో సంఘాలలో ఈ మేఘం అలుముకొని కమ్ముకపోయింది. ఈరోజున సంఘాలన్నింటిలో క్రొత్త కీర్తన పాడుకుంటూ క్రొత్త గీతం ఆలపించుకుంటూ ఆనందంగా క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళి ఆనందంతో ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో నిలవగలిగిన ఆ మొట్టమొదటి అడుగులు ఎంత ఘనమైనవో చూడండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అందరికీ ఖాళీగా ఉంటుంది కనుక అందరిని పోగు చేసి, ప్రజలందరినీ పోగు చేసి, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు ఘనమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం అని ఆయన మనస్సులో మెదిలిన ఆ దివ్యమైన ఆలోచన చిన్నదిగా కొద్దిగా ప్రారంభించాడు. ఆ ఆగస్టు 15వ తేదీ ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్త ప్రార్థనా వీరుల సమావేశం అని పెట్టాడు యేసన్న గారు. అంటే రాష్ట్రానికి సరిపడేటట్లు అన్నట్లు రాష్ట్ర వ్యాప్త ప్రార్థనా వీరుల సమావేశం అని పెట్టి ప్రజల్ని పోగు చేసి దేశ క్షేమం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు, సంఘాల కొరకు, సంక్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నా కళ్ళతో నేను చూశానండి. రాజకీయ నాయకులు ప్రార్థన చేయించుకోవడానికి ఆ ప్రార్థనా వీరుల సమావేశ కూడికకు వచ్చి ఆ నాయకుల నోట వచ్చిన ఒక మాట చెప్పనా? ఎందరో నాయకులు, సేవకుల్ని చూసాము, ఎన్నో సంఘాలను చూసాము. ఈవేళ ఈ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఇన్ని లక్షల మందిని పోగు చేసి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు ప్రార్థన చేసే ఒక పనివాడిని ఇప్పుడే మేము కొత్తగా చూస్తున్నామండి అని నాయకుల నోట ప్రశంసించబడిన ఒక పనివాడు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారండి. ఈరోజున అదే ప్రార్థన వీరుల సమావేశమే కానివ్వండి, రాష్ట్రాలలో అక్కడక్కడ ప్రార్థన సమూహాలుగా కూడుకొని రాష్ట్రం, దేశం కొరకి చేతులెత్తి ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఆత్మ కానివ్వండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఆయనతో కలిసి చేసిన పని ఏదైనప్పటికీ కూడా అది శిఖరాల మీద కనబడుతుందే కానీ శిథిలమైపోదు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీ పని సఫలం కావాలి, నువ్వు ఆశీర్వాదకరంగా నిలవాలి, నువ్వు ప్రారంభించే ప్రతిదీ కూడా 100 ఫలాన్ని నీకు ఇవ్వాలి. నువ్వు నాటిన మొక్కే కానీ, చేస్తున్న పనే కానీ, నువ్వు ప్రారంభిస్తున్న ఏదైనప్పటికీ కూడా అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అనుకుంటే నీవు దేవునితో కూడా కలిసి పనిచేసే పనివాడివి కావాలి. ఆనాడు వికసించి ప్రకాశించి పరిమళించిన ఓ సువాసన వెదజల్లబడే వ్యక్తిగా నీవు నేను మనం మార్చబడగలము అనేది ఈ వాక్యం స్పష్టతనిస్తుంది. ఉన్నారండి పనివాళ్ళు, చాలామంది ఉన్నారండి. కోకోలలుగా కనబడుతున్నారండి పనివారు.